దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. మార్చి 3. వృశ్చిక రాశివారు. ఒక స్త్రీ మీ కాళ్ల వద్దకు చేరుతుంది. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 3వ తేదీన వృశ్చిక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు జరగబోతున్నాయో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఇంతవరకు లైక్ చేయకుండా ఉంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారు చాలా సిస్టమేటిక్ గా ఉంటారు. అలాగే వీరి యొక్క ప్రణాళిక, ఆలోచన తీరు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. వీరికి ఉన్నటువంటి రూప వర్చస్సు, స్వభావం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు మీ చుట్టూ ఉండే వాతావరణం హడావుడిగా ఉంటుంది. మీరు ఎవరితో మాట్లాడినా స్పష్టంగా మరియు నిజాయితీగా మాట్లాడండి. ఈ రోజు మీరు సాయంత్రం ఏదైనా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఈ రోజు మీ జీవిత భాగస్వామిపై నమ్మకం ఉంచండి. మీ సంబంధం మరింత బలపడుతుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు చిన్న సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకైతే కనుక ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారానికి సంబంధించి కొత్త వ్యక్తులతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అభివృద్ధి లభిస్తుంది. డబ్బు మరియు ఉద్యోగ అవకాశాల పరంగా కొన్ని కొత్త మరియు ఆసక్తికరమైన పరిణామాలు ఉండవచ్చు. సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని పనులు ఎక్కువ సమయం పట్టవచ్చు. దీనివల్ల పని కొంచెం ఆలస్యంగా పూర్తవుతుంది. ప్రస్తుత వాతావరణం మరియు కాలుష్యం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఈ రాశి వారికి ఈ రోజు పాత వివాదాలు తొలగిపోతాయి. మీ మనసుకు శాంతి లభిస్తుంది. కానీ మీరు ఓపిక పట్టాలి. గణనీయమైన మార్పులు సంభవించవచ్చు. ఈ రోజు ఒకరి సలహా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రయాణించే అవకాశాలు ఉండవచ్చు. ఇది మానసిక తాజాదనాన్ని ఇస్తుంది. మీరు ఏదైనా క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడటానికి ఒక మార్గాన్ని కనుక్కుంటారు. మీ నిర్ణయాలపై నమ్మకంగా ఉండండి. అనిశ్చితకి భయపడకండి. ఉద్యోగంలో మార్పు సూచన ఉంటుంది. మీకు కొత్త పాత్ర లభించవచ్చు. విద్య మరియు పరిశోధనలతో సంబంధం ఉన్న వ్యక్తులు పురోగతిని సాధిస్తారు. మీరు మార్కెటింగ్ మరియు వ్యాపార నిర్వహణ రంగంలో విజయాన్ని పొందుకుంటారు. విదేశాలు ఉద్యోగాల పోరుకు మంచి అవకాశాలు మీకు లభిస్తాయి. ఇక కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం వల్ల కెరియర్లో వృద్ధి చెందుతుంది. అసంపూర్తిగా ఉంటుంది. ప్రాజెక్టులను పూర్తి చేయవలసిన సమయం ఆసన్నమైందని చెప్పుకోవాలి. సమిష్టి కృషి మీకు విలువలను అలాగే చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో అపార్థాలు తొలగిపోతాయి. ఒంటరి వ్యక్తి కొత్త వ్యక్తులకు జోడవుతారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే స్నేహితులతో సరదా సమయాలు, సాయంత్రాలు మీకు చక్కగా కలిసి వస్తాయి. కొన్ని రకాల కొత్త పరిచయాలు మీకు మేలును కలిగిస్తాయి. అలాగే ధనం కూడా కొంచెం ఖర్చు అవుతూ ఉంటుంది. ఇక ఈ యొక్క రాశి వారికి ఆరోగ్యం పట్ల, పనితీరు పట్ల ఎక్కువ శ్రద్ధను పెట్టడం ద్వారా అమితమైన శ్రమ, సమయపాలన వీరు అయితే పాటిస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు సమయానికి పని పూర్తి చేయాలన్న ఒత్తిడిలో, హడావుడిలో ఆరోగ్యాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇక ఇదైతే కనుక మీరు అలవాటును మార్చుకోవాల్సి వస్తుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి మీకు గోచరిస్తుంది. గోచర ఫలితాల కారణంగా ఈ యొక్క రాశి వారికి మిశ్రమ ఫలితాలు అనుకూలిస్తున్నాయి. ఏ పని చేసినా కూడా కొంత లాభం, కొంత నష్టం అయితే కలుగుతుంది. ఈ యొక్క రాశి వారికి అనుకోని వ్యక్తుల ద్వారా సహాయం అందుతుంది. స్నేహితుల నుంచి కొంత వ్యతిరేకత కొన్ని పరిస్థితుల్లో ఎదుర్కోవలసి వస్తుంది. ఎదుటి వారి యొక్క మాట తీరు కొన్ని పరిస్థితుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. చక్కటి మాటలను అదుపు చేసుకుని మీరు కనుక మాట్లాడినట్లయితే, కోపాన్ని నియంత్రించుకోగలిగినట్లయితే పరిస్థితి మీ చేతుల్లో ఉంటుంది. అలాగే మీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్య కూడా తీరిపోబోయే సమయం ఆసన్నమైందని చెప్పుకోవాలి. మీకున్నటువంటి ఒత్తిడి దూరం అవుతుంది. మీకు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా, హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించడం ద్వారా, చక్కటి తిథి కలిగిన రోజు మీరు హనుమంతుడిని స్మరించడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.